నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కు స్వాగతం. నిజాంపేట మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన శివసాయి హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆర్థో జాయింటిస్ట్ రీప్లేస్ సర్జన్ డాక్టర్ నితిన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నూతనంగా శివసాయి హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని, ఈ హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి నెల ఆయా గ్రామాలలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను అందజేస్తున్నామన్నారు. ఆరోగ్య రీత్యా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే పరిస్థితి లేకుండానే హాస్పిటల్లో నిరుపేదలకు మంచి వైద్య సేవలను అందించేలా హాస్పిటల్ యాజమాన్యం కృషి చేస్తుందని, మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిజాంపేట మండలంలో కొత్తగా హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి అందరికీ ఫ్రీగానే కన్సల్టేషన్ లేకుండా చూస్తున్నాము. అందుకని చెప్పేసి ఈ ఊరి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. అత్యంత వైద్య పరికరాలతో మీకు ఎక్కడ లేని హైదరాబాద్లో దొరికే వైద్యం ఇక్కడ దొరుకుతుంది కాబట్టి దీనిని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఫీజులలో కూడా మీరు భయపడాల్సిన పని లేదు. హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ మీకు 30 to 40% తక్కువలో అన్ని ఆపరేషన్స్ చేస్తున్నాము. ఈ ట్రీట్మెంట్ కూడా హైదరాబాద్తో పోలిస్తే అక్కడ ఎట్లా అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఆర్ఎంపీలు వాళ్ళు వీళ్ళని నమ్మి మీరు మోసపోవాల్సిన పని కూడా లేదు. మీరు డైరెక్ట్ రండి, మీకు ఏదైతే కావాలో అది డిస్కౌంట్ మేమే చేస్తాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ట్రీట్మెంట్ ఇక్కడనే అయిపోతుంది. ఓకే, మన ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో నెలకు ఒకసారి ఫ్రీగా క్యాంపు పెడుతున్నాం, మెడికల్ క్యాంపు. అందుకని ఆ గ్రామ ప్రజలు చుట్టుపక్కల వాళ్ళు మన క్యాంపుని సద్వినియోగం చేసుకొని మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఫర్దర్గా మన హాస్పిటల్కి వచ్చి కూడా చూయించుకోవచ్చు. మందులు అవన్నీ ఫ్రీగా కూడా పంపిణీ చేస్తున్నాము. వాటితోని కూడా మీకు సరిపోతుంది అంటే అవి వాడుకోండి చాలు. కాకపోతే మన హాస్పిటల్కి వస్తే ఏమవుతుందంటే మనం ప్రతిదీ మీకు 50% డిస్కౌంట్లో మనం టెస్టులు కానీ ల్యాబ్ కానీ లేదు మన ఎక్స్రేస్ కానీ ఇంకా వేరే ఏమైనా ఫర్దర్ మీకు అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేసి మనకు దానికి సరిపడా మందులు ట్రీట్మెంట్ ఇవ్వడానికి బాగుంటుంది. అందుకని దీనికి మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈ మంచి పరిణామం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నట్టు మేము ఆలోచిస్తున్నాం. ధన్యవాదములు.